మూడవ శివభక్తుడు ఎళయాన్కుడి మార నాయనారు. ఎళయాన్కుడి మార నాయనారు. ఎళయాన్కుడి అను గ్రామమున మారుడను భక్తుడు ఉండెను. అతడు చిదంబర కనక సభలో తాండవ మొనరించు నాటరాజేశ్వరుని భక్తులందరినీ గౌరవించి తృప్తిగా ఆతిథ్యమిచ్చుట తన విధిగా భావించెను. మొదట అతడు కుబేరునంతటి ధనవంతుడు. కానీ అతనిని పరీక్షించుటకు పరమేశ్వరుడు అతని భాగ్యమునంతటిని క్రమేణా క్షీణింపజేసెను. తన సంపద తరగి అందులకు మారనాయనారు కృంగిపోలేదు. రుణమొనర్చియు భక్తులకు ఆహారమిడుచుండెను. ఒకనాడు అర్ధరాత్రి వర్షము కురియుచుండగా శివుడే ఆకలి కొన్న శివభక్తునిగా మారయ్య నాయనారుకు ప్రత్యక్షమయ్యను. వెంటనే మారయ్య అతనిని గౌరవముగా లోనికి ఆహ్వానించి తడిసిన దేహమును తుడుచుకొని చేసి ఒకచోట కూర్చుండ చేసెను. అతడు శీలవతియగు సహధర్మచారినితో, మనకు ఆహారం ఉండకపోవచ్చును, అయినప్పటికీ మన గౌరవ అతిథికి అన్నము పెట్టుటకు మార్గము వెదకవలెనెను. ఇప్పుడు చేయవలసినదేమి అని భార్యను అడిగెను. దానికి అతని భార్య బయటకు వెళ్ళి ప్రక్కవారినెవరినైనా ఏదైనా అడుగుదామన్నా చాలా ఆలస్యమైనది. మన పొలములో నేడు వడ్ల విత్తనములు చల్లిది కదా, అధిక వర్షము వలన అవి నీటిలో తేలియాడుచుండును. మీరు వానిని ప్రోగు చేసి తెచ్చినచో ఎట్లో వండేదనెను. దానిని మించిన దారి మరి ఒకటి లేదు అనెను. పోయిన ద్రవ్యము మరలా లభించినట్ల తలంచి మారయ్య వెంటనే ఒక బుట్టను తీసుకొని హోరు వర్షములో గాఢాంధకారములో తడుముకొనుచూ వెళ్ళెను. పొలమునకు వెళ్ళి ఆ చీకటిలో నీటిపై తేలిన వడ్ల గింజలను బుట్టలోని కేరి ఇంటికి తిరిగి వచ్చెను. ఒక మగ అతిథి ఇంటిలో నున్నందున అతని భార్య లోన ఉండక వాకిట నిలబడి తన భర్త రాకకై ఆత్రతతో ఎదురు చూచుచుండెను. మారయ్య నాయనారు గింజల గంపను భార్యకు ఇయ్యగానే ఆమె వానిని శుభ్రపరచి వండుటకు తగినట్లు చేసెను. అప్పుడొక క్రొత్త సమస్య ఏర్పడినది. కట్టెలు లేవు. నాయనారు తన ఇంటి కప్పులోని ఒక వెదురు వాసమును కోసి ఆ సమస్యను తీర్చెను. ఆ సాధ్వి జాగ్రత్తగా బియ్యమును తయారు చేసి అన్నము వండెను. కానీ అన్నము ఒక అనుపాకములో వడ్డించవలెను కదా. ఈ సంగతి తెలియజేయగానే నాయనారు పెరటిలోని కేగి సగం ఎదిగిన ఆకుకూర మొక్కలను పెళ్ళగించుకొని తెచ్చెను. ఆ ఇల్లాలు ఆ ఆకుకూరలతో వివిధ వ్యంజనములు నొనర్చెను. అంతయు సిద్ధము కాగానే ఆమె అతిథిని పిలువమనగా నాయనారు అతిథిని సమీపించి మెల్లగా లేపుచూ, నా అజ్ఞానము నుండి నన్ను ఉద్ధరింపవచ్చిన ఓ పరమాత్మ, మేమిచ్చు సామాన్య భోజనము స్వీకరించుటకు అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. అప్పుడు దివ్య తేజం ఒకటి వెలిగెను. మారయ్య నాయనారు దంపతులు ఆశ్చర్యముతో దానిని చూచుచుండగానే కైలాసము నుండి సతీ సమేతుడై నందివాహనమునెక్కి పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి తన విధిని ఎంతో ఉత్తమముగా నెరవేర్చుటకు ప్రయత్నించిన భక్తునితో, భక్త,
అందరూ మెచ్చునట్లు నీవు నన్ను పూజించితివి. ఇప్పుడు మీరిద్దరూ నా నిలయమునకు వచ్చి కుబేరుడే మిమ్ము కొల్చుచుండ మీ సేవను మీరు కొనసాగించుకొనవచ్చు అని అనుగ్రహించెను. మారయ్య నాయనారు దంపతులను కైలాసమున శివ సన్నిధికి చేరిరి.